ఓయూలో నిరుద్యోగుల నిరసన కవర్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జర్నలిస్టునని చెప్పినా కూడా వినని ఓ సీఐ శ్రీచరణ్ గల్లా పట్టి లాక్కెళ్లారు. పోలీస్ వ్యాన్లోకి నెట్టారు. దీనిని జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడిని విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఈ విషయంలో సీఐ రాజేందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై దాడిని జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు కపిలవాయి రవీందర్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సీఐ ఎస్ఐలను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఈ న్యూస్ రిపోర్టర్పై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతున్నారు జర్నలిస్టుల సంఘాల నేతలు. విద్యార్థుల సమస్యలను కవర్ చేస్తున్న మీడియాపై దాడి చేయడం దారుణమని మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన సీఐ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న శ్రీచరణ్ దాడి తర్వాత విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జర్నలిస్ట్ యూనియన్లు, స్థానికంగా ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగులు, ఓయూలో ఉన్నటువంటి నిరుద్యోగుల యువత అంతా కూడా ఓయూ పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఓయూ పోలీస్ స్టేషన్ ముందు రాత్రి 9 గంటల వరకు కూడా నిరసన తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించలేదు, ఇంత క్రూరంగా వ్యక్తులను కొట్టినటువంటి సందర్భాలు లేవు. ఒక జర్నలిస్ట్ అని తెలిసినా కూడా ఒక కెమెరామ్యాన్, ఒక ఛానల్ తరఫున రిప్రజెంటేటివ్ చేయబోతున్నటువంటి కెమెరామాన్ ని సైతం కెమెరా లాక్కొని ఆ కెమెరాని పోలీస్ వాహనంలో ఎక్కించి ఆ కెమెరామాన్ ని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీస్ వ్యాన్ ఎక్కించి దాన్ని క్వశ్చన్ చేసినటువంటి రిపోర్టర్ శ్రీచరణ్ ని కూడా బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇది నిన్న తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వైరల్ అవ్వడంతో ఆ వీడియోని వారే సుమోటో కిందికి పబ్లిక్, నెటిజన్స్, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు ఇంత క్రూరంగా వ్యవహరిస్తా ఉన్నారా పోలీసులంటూ కూడా ఆ వీడియో చూసి సొంతంగా వారే ఓయూ పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసులు ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీని అడిగి కూడా ఆ వివరాలు తెలుసుకోవడం జరిగింది. దాంట్లో పోలీసులు తను ఒక జర్నలిస్ట్ అనే ఒక విషయం తమకు తెలియదని కొన్ని రోజులుగా అక్కడ కొంతమంది యూట్యూబర్లు లేని ఇష్యూని క్రియేట్ చేస్తా ఉన్నారు. దీని పట్ల అనవసరంగా ఓయూలో పీస్ఫుల్ వాతావరణం దెబ్బతింటుంది, అందుకే యూట్యూబర్ అనుకుని అతను అదుపులోకి తీసుకున్నాము. తీరా అతన్ని తీసుకెళ్లేసరికి అతను జర్నలిస్ట్ క్లారిటీకి రావడంతో అతన్ని వదిలేసామంటూ మాత్రం పోలీసులు చెప్తున్నారు. అసలు యూట్యూబర్ అయినా, ఒక మెయిన్ మీడియా ఛానల్ రిప్రజెంటేటివ్ అయినా, సాధారణ వ్యక్తి అయినా, నిరుద్యోగి అయినా పోలీసులు అతను ఎవరు అని తెలుసుకున్న తర్వాతే వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకోవాల్సి ఉంటుంది. ఆందోళన అక్కడ చేస్తున్నారు. రైట్ రవితేజ, మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం మనతో పాటు సతీష్ కమాల్, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సందీప్, చెప్పండి. సతీష్ గారు, అంటే నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి జీ తెలుగు మీడియాపై పోలీసులు ప్రవర్తించిన తీరును మీరు ఎలా చూస్తారు? వాళ్ళు అవలంబించిన విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటన, జీ తెలుగు రిపోర్టర్ చరణ్ మీద జరిగిన పోలీసుల దాడిని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయం లోపల తెలంగాణ పోలీసులు పదే పదే, అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం లోపల ఈ రకమైన అణచివేత అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇదే జర్నలిస్టులు, మేము అందరం మా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున కూడా మేము బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఈ నియంత పాలన, కేసీఆర్ నియంత పాలన తీసేయాలని చెప్పి పోరాటం చేసినప్పుడు కూడా ఇదే రకంగా పోలీసుల నుంచి దాడులు జరిగినాయి, అణచివేతకు గురవడం జరిగింది. మార్పు అనేది జరగాలి కదా, మార్పు అనేది అధికారం మారింది. అధికారం మారిన తర్వాత పోలీసుల వైఖరిలో మార్పు వచ్చే రకంగా పాలకులు చర్యలు తీసుకోవాలి. ఈ విషయం లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలాగే కొనసాగినట్లయితే కేసీఆర్ కు ఎట్లాంటి గుణపాఠము జర్నలిస్టులు నేర్పారో, ప్రజలు నేర్పారో అవి ఈ ప్రభుత్వానికి కూడా చవి చూడాల్సి వస్తుంది. మేము ఒకటే ఈ గతం నుంచి కూడా చెప్తూ వస్తున్నది, పోలీసుల్లో ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం అనేది ఉండాలంటే ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు జర్నలిస్టుల అటాక్స్ కమిటీ అని చెప్పి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండేది. రాష్ట్ర స్థాయి లోపల డీజీపీ, ఐఎన్పిఆర్ కమిషనరు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఉండేవాళ్ళు. జిల్లా స్థాయిలో ఎస్పీ, కలెక్టర్, జర్నలిస్ట్ నాయకులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒకవేళ జర్నలిస్ట్ ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద కేసు పెట్టాలన్నప్పుడు కూడా రివ్యూ చేయడం జరుగుతుండేది. అలాగే జర్నలిస్టుల మీద ఎవరైనా
ఎవరన్నా దాడులు చేయడం కానీ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆ కేసుల్ని ప్రత్యేకంగా విచారణ చేయించేవాళ్ళు. ఆ రకమైనటువంటి వెసులుబాటు చట్టంలో కొన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా మాత్రమే రాజ్యాంగానికి 4th పిల్లర్ కు ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ విషయం లోపల పోలీసులను విచ్చలవిడిగా వదిలేయడం జరిగితే ఖచ్చితంగా పాలకులకు నెగిటివ్ ఫలితాలే చవి చూడాల్సి వస్తుంది అనేది మా తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరపున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సతీష్ గారు, అంటే వార్తలు కవర్ చేయడమే, ప్రశ్నించడమే మీడియా చేసిన నేరమా? నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లోపల పరిమితులు ఉండొచ్చేమో. అయితే ప్రజలకు సంబంధించి తమ ఆకాంక్షలను వెల్లడించుకోవడానికి, తమ ఆవేదనను చెప్పుకోవడానికి ఒక ఫోరం అనేది ఒకటి ఉండాలి. ఒక నిరసన తెలిపే హక్కు అనేది ఒకటి ఖచ్చితంగా ప్రజల చేతిలో ఉండాలి. ఆ నిరసన తెలిపే కార్యక్రమాన్ని కూడా అంచివేయడానికి ప్రయత్నించడం ఏంటి? గతంలో కేసీఆర్ చేసింది ఏంటి? ఎవరన్నది ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పడక గదిలోంచి పోలీసులు తీసుకొని వెళ్ళిపోయి చట్టాన్ని ఉల్లంఘించి అణచివేతకు దిగిరు. ఈ రోజు అదే పోలీసులు మళ్ళీ ప్రజల మీద అదే రకమైన నిర్బంధాన్ని కొనసాగిస్తూ తీసుకొని రావడం అనేది జరుగుతుంటే ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి, అంటే అది హోంమంత్రి ప్రత్యేకంగా లేరు కాబట్టి ముఖ్యమంత్రి ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. అలాగే మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నటువంటి కె. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ కావాలి. ఆయన సుమోటగా ఆయన్నే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మన జర్నలిస్టుల నుంచి ఎదిగిన నాయకుడు ఆయన. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఈ విషయం లోపల కనీసం ముఖ్యమంత్రి కాలేకపోయినా అది ఐఎన్టీఆర్ మినిస్టర్ అయినా దీని మీద స్పందించాల్సి ఉండే, లేదంటే మీడియా అకాడమీ చైర్మన్ అయినా స్పందించాలి, చరణ్ను కనీసం పరామర్శించాలి. అంతే తప్ప వాళ్ళ అనుబంధ యూనియన్ నుంచి ఏదో అది మొక్కుబడిగా ఒక ఖండన ప్రకటన ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్న సందర్భం లోపల అధికారంలో మీరు కొన్ని విధానపరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు కె. శ్రీనివాస్ రెడ్డి గారు ఖచ్చితంగా చరణ్ను పరామర్శించి అక్కడ ఏదైతే దౌర్జన్యం చేసిన పోలీసుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయం లోపల పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి కె. శ్రీనివాస్ రెడ్డి గారు మోమాట పడతారా, లేదంటే తన పదవి గురించి ఏమన్నా ఎస్టేట్ చేస్తారా అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కె. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ విషయం లోపల ఖచ్చితంగా పోలీసులకు ఒక స్పష్టమైన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. సతీష్ గారు, అంటే జీ న్యూస్ రిపోర్ట్ అని గల్లా పట్టడమే కాదు, ఆ పోలీసుల లాఠీ దెబ్బల రుచి చూపిస్తాం, నీ అంతు చూస్తామని ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పోలీసుల టార్గెట్ ఎలా ఉంది? అణచివేసే ధోరణిలో పోలీసులు ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు? మేము అదే చెప్తున్నాను. ఇక్కడ ఈ సంఘటనల మూలంగా మనకు ప్రజల్లోకి ఒక మెసేజ్ ఏం పోతుందంటే, పాలకులకు ప్రభుత్వం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదనే విషయం గురించిన సందేహాలు ప్రజల్లో నెలకొనడానికి ఇటువంటి సంఘటనలు దారి తీస్తుంటాయి. మనం పోలీసులు ఏ ధైర్యంతో ఆ రకంగా మాట్లాడడం జరుగుతుంది అంటే, ఇప్పుడు జర్నలిస్టుల మీదనే, ఇప్పుడు ప్రశ్నించే గలంగా ఉన్నటువంటి జర్నలిస్టుల మీదనే ఇటువంటి దారుణాలు, దౌర్జన్యాలు జరుగుతున్న సందర్భంలో కూడా సామాన్య పౌరులను ఏ రకంగా చేస్తారు? ఇట్లాంటి సిచ్యుయేషన్, ఇట్లాంటి పరిస్థితులు కల్పించడం మూలంగా ప్రజలు తమ నిరసనను తెలియజేయలేని పరిస్థితుల లోపల ఆత్మహత్యలు చేసుకుంటూ గతంలో తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు అట్లనే జరిగినాయి. కేసీఆర్ నియంత్రణ పాలనలో కూడా అట్లనే జరిగినాయి. అదే ట్రెడిషన్ లో పోలీసుల అణచేత ఈ అరాచకాలను అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగించాలనుకుంటుందా? ఒకవేళ కొనసాగించాలనుకుంటే గతంలో జరిగిన పరిణామాలే మళ్ళీ ముందుకు వచ్చేసేస్తాయి. ప్రజలను నిరసన కార్యక్రమాలు మరింతగా అందరూ ఎక్కడికక్కడ పోలీసులకు సంబంధించి విచ్చలవిడితనాన్ని కాకుండా వాళ్ళకు ఒక జవాబుదారీతనం ఉంది. యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళకు ప్రజల కంటే ఎక్కువ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు తమ నిరసనను అగ్రెసివ్ గా తెలియజేస్తారు. దాన్ని ఎలా కట్టడి చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియకపోతే ఆ పోలీస్ అధికారులను లూప్ లైన్ లో పెట్టండి. సమర్థులను ప్రజల్లోకి తీసుకొని రండి. సమర్థులైన పోలీసు అధికారులను తీసుకొని రాకపోతే ఇష్టారాజ్యంగా చెలరేగిపోయే పోలీసు అధికారులను తీసుకొని రావడం వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ ప్రభుత్వము ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వము, పాలకులు ఈ తరహా చర్యలకు పోలీసులను ఉపేక్షించుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా దీనికి భారీ మూల్యము ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన ప్రమాదం ముందు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు.
ఓయూలో నిరుద్యోగుల నిరసన కవర్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జర్నలిస్టునని చెప్పినా కూడా వినని ఓ సీఐ శ్రీచరణ్ గల్లా పట్టి లాక్కెళ్లారు. పోలీస్ వ్యాన్లోకి నెట్టారు. దీనిని జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడిని విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఈ విషయంలో సీఐ రాజేందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై దాడిని జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు కపిలవాయి రవీందర్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు రాక్షసులా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సీఐ ఎస్ఐలను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. జీ న్యూస్ రిపోర్టర్పై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతున్నారు. జర్నలిస్టుల సంఘాలు నేతలు విద్యార్థుల సమస్యలను కవర్ చేస్తున్న మీడియాపై దాడి చేయడం దారుణమని మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన సీఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.